వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక 3 రోజుల క్రితము సీనియర్ జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పైన దాడి జరిగింది. ఆ దాడి సంఘటన విషయాన్ని నేను ఆ సంఘటన స్థలానికి వెళ్ళి ఏ విధంగా దాడి జరిగింది, అసలు అక్కడ ఎవరు రెక్కి నిర్వహించినారు అని, ఎవరు చాలా రోజుల నుండి అతన్ని ఫాలో అవుతున్నారు, అసలు దాడి వెనుక గల కారణాలు ఏంటి అని నా పర్సనల్ పోస్ట్ మార్టంలో తెలిసిన విషయాలు ఏమిటంటే ఈ వీడియో ద్వారా క్లుప్తంగా వివరించడానికి మేము ముందుకు వచ్చినాను. ఎవరైతే మొదటగా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసి చూస్తున్నారో ఫస్ట్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మిత్రులారా. ఎందుకంటే డైలీ నేను వర్తమాన విషయాలే పట్టుకొస్తా, అంటే కరెంట్ అఫైర్స్ రూపంలో నిత్యం కొత్తగా జరుగుతున్న విషయాలు, వాటిలో కొన్ని పొలిటికల్ విషయాలు, ఏ విషయాలైనా స్టడీ విషయాలైనా పొలిటికల్ విషయాలైనా సమాజానికి సంబంధించిన ఏ విషయానైనా ముందుగా మన ఛానల్ ద్వారా నేను ప్రజలకు చేరివేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ తెలియజేయండి. 3 రోజుల క్రితము సీనియర్ జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్పై జరిగిన సంఘటనలో అసలు ఏం జరిగింది, అతని వెనుక ఎందుకు అట్లా పెద్ద కుట్ర జరుగుతుంది, అతను ఏం చేసినాడు అనేది ఏమైనా మిస్టేక్ ఉందా అన్న కోణంలో నేను తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారి యొక్క మేనిఫెస్టోలోని 6 గ్యారంటీ హామీల గురించి ప్రతి నిత్యం రోజు తన ఛానల్ ద్వారా ప్రజలకు చేరవేస్తూనే ఉన్నాడు. ఏమని అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండో గవర్నమెంట్గా ఫామ్ అయిన రేవంత్ రెడ్డి గారు ఈ 6 గ్యారంటీలో ఒక 2 మాత్రమే మహాలక్ష్మి బస్ ఫ్రీయును, రెండోది సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల మీద ఈ కేవైసీ, కొన్ని విషయాల్లో రైతు భరోసా, ఇలాంటి వాటిపైన నిత్యం మాట్లాడుతూ ఇంకా 482 సబ్ టాపిక్స్ ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. ఇవన్నిటిని తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా 100 రోజుల్లో అమలు చేయాలి. 100 రోజుల్లో ఎట్ ఏ టైం రైతు రుణమాఫీ చేయాలా, అదేవిధంగా రైతు భరోసా మీరు ఏదైతే చెప్పినారో ఆ రైతు భరోసా కూడా ఇవ్వాలని చెప్పేసి వారు నిత్యం వారి ఛానల్ ద్వారా ప్రజలకు అండ్ ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజల తరపున వాయిస్ను ప్రభుత్వానికి, ప్రభుత్వం తరపున వాయిస్ను ప్రజలకి చేరవేస్తూ నిత్యం ఒక వారధిలాగా అలుపెరగని శ్రామికుల్లాగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన పనిచేసే క్రమంలో కొన్ని దుష్ట శక్తులు ఏం చేసినారంటే ఈ తీన్మార్ మల్లిగాన సొంటి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. తీన్మార్ మల్లిగానికి ఆల్రెడీ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికకైన బై ఎలక్షన్స్ అన్నమాట ఇప్పుడు వచ్చినవి. ఈ ఎలక్షన్స్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ టికెట్ కన్ఫామ్ అయిందని చెప్పేసి తీన్మార్ మల్లిగాడు తన గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టినాడు. ఈ తీన్మార్ మల్లిగాడు సభ్య సమాజానికి ఎంత ప్రమాదకరమైన వాడు, అతడు ఒక స్టాండ్ మీద ఉండడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను 2015 సంవత్సరంలో కాంగ్రెస్కి వెళ్ళి ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్నాడు. ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకొని కాంగ్రెస్లో ఓడిపోయి మళ్ళీ కోదండరాం పెట్టిన పార్టీలోకి పోయి కోదండరాంకు ₹1,00,000 డొనేట్ చేసి మళ్ళీ కోదండరాంని కూడా మోసం చేసి బయటికి వచ్చి మళ్ళీ 2021 సంవత్సరంలోని ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్లో పోటీ చేసి మళ్ళీ ఓడిపోయి మళ్ళీ బీజేపీ పార్టీలోకి పోయి బీజేపీ పార్టీలో అమిత్ షా గారి దగ్గర జాయిన్ అయిద్దాం అనుకున్నాడు, కండువ కప్పించుకుందాం అనుకున్నాడు. కానీ వాని కారణాలు ఏమైనా ఏమో మనకు తెలియదు. వాడిని నమ్మలేకపోవచ్చు. వాళ్ళు మళ్ళా నడ్డా దగ్గర జాయిన్ అయిపోయి నడ్డా దగ్గర జాయిన్ అయ్యి బీజేపీలో కొన్ని రోజులు పనిచేసిండు. ఒక 3-4 నెలలు పనిచేసి తర్వాత బీజేపీని కూడా మోసం చేసి బీజేపీ పార్టీలోకి బయటకు వచ్చి మళ్ళీ దొంగేషం వేసి మళ్ళీ దొంగ కథలు పడి మళ్ళీ ఏం చేసిండంటే మళ్ళా 2023 జనరల్ ఎలక్షన్స్లో మళ్ళా కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి కొంతమందితో సహకారంతో మళ్ళా కాంగ్రెస్లో జాయిన్ అయిపోయి టీపీసీసీ ప్రచార కమిటీ మెంబర్గా ఉండి ఇప్పుడు ఈ రోజున మొన్నటి రోజున రైతులపైన చాలా దురుసైన మాటలు, అతి తెలివి మాటలు, రైతులను బాధ పెట్టించే రైతులను ఇబ్బంది పెట్టించే మాటలు, రైతులను అవమానపరిచే మాటలు మాట్లాడుతున్న తీన్మార్ మల్లిగాని లాంటి వాళ్ళ గురించి కూడా ఈ చిలుక ప్రవీణ్ రోజు మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడి
కొద్దిగా మీడియాలో ఉన్న పర్సన్గా ఎక్కడ కూడా లైన్ దాటకుండానే సభ్యతగా మంచి మాటలతోనే మాట్లాడుతున్న చిలుక ప్రవీణ్ పైన ఈ తీర్మార్ మల్లిగాడు ఒక కక్షపూరిత కుట్రపూరిత ధోరణితో వ్యవహరించి తీర్మార్ మల్లిగాని దగ్గర ఉన్న కొంతమంది అల్లరి మూకలకు కొంత అమౌంట్ ఒక్కొక్క ₹1,00,000 అమౌంట్ని వాళ్ళకు ఇవ్వజూపి వాళ్ళకు ఆశ కలిపి పలాని పర్సన్ మీద అటాక్ చేయండి, అవసరమైతే వాడిని చంపేయండి, వాడు నాకు అగెనిస్ట్గా ఉంటున్నాడు, వాడు కనుక ఇలానే రోజు మాట్లాడుతుంటే నేను ఎమ్మెల్సీగా గెలవలేను, నన్ను ఎమ్మెల్సీగా గెలవాలన్న నా కలకే భంగపాటుగా ఉన్నది, నేను గెలవనేమో, అలాంటి పర్సన్ ఇక్కడ ఉండడానికి అవసరం లేదు, వాని మీద దాడి చేయాలి, వాని ప్రాణానికి హాని చేయాలి, ఇంజూర్ చేయాలని చెప్పేసి వాళ్ళను ఉసిగొల్పిన విధంగానే అల్లరి మూకలు ఏం చేసినారు మీరు చూసినారు. అయితే నేను సంఘటన స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ చూసినట్టయితే అది పెద్ద రద్దీ ప్లేస్ కాదనమాట. ఆడ చాలా తక్కువగా రద్దీ ఉన్నది. ఆ రద్దీ ప్లేస్నే వాడు రెక్కి నిర్వహించి అతని మీద అటాక్ చేసిన క్రమంలో అతను వెళ్ళి పంజగుట్ట పిఎస్లో మరి కంప్లైంట్ చేసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే పెద్ద జోక్ అయిన విషయం ఏంటంటే అసలు నిజం చెప్తున్న రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 6వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమన్నారంటే ప్రతి సామాన్యమైన వ్యక్తి కూడా నా డోర్ను తట్టవచ్చు, ప్రతి సామాన్య వ్యక్తి కూడా నా పాలనలో వాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఇవ్వవచ్చు, ప్రతి సామాన్య మనిషికి కూడా నా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది, ఎక్కడ ఎవరికి అన్యాయం జరగదు, ప్రతి ఒక్కరు ప్రశ్నించవచ్చు, ప్రతి ఒక్కరు నన్ను క్వశ్చన్ చేయవచ్చు, నేను ఎవరిని కూడా అణచివేయను, మీడియాను అణచివేయను, మీడియాకు స్వేచ్ఛ ఇస్తున్నా, గత పాలకులు ఏదైతే మిస్టేక్ చేసినారో అలాంటి తప్పులు నేను చెయ్యను, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అంటూ ప్రశ్నించే గొంతులనే అణచివేసే క్రమంలో తెరచాటున పెద్ద కుట్రకు కూడా రేవంత్ రెడ్డి పాల్పడుతున్నాడు అనేది నా విశ్లేషణలో తెలిసింది. విషయం ఏంటంటే పంజాగుట్ట సిఐ అయిన హరీష్ రెడ్డి అనే ఆయనే ఈ రేవంత్ రెడ్డి వాళ్ళ సామాజిక వర్గమే. ఇతను చిలుక ప్రవీణ్ పైన దాడి జరిగిన విషయాన్ని చిలుక ప్రవీణ్ రాతపూర్వకంగా కంప్లైంట్ ఇస్తూ ఉంటే ఆ కంప్లైంట్ను చిలుక ప్రవీణ్ వాళ్ళ ఫాదర్ నేమో ఇలా బయోడేటా ఇస్తూ ఉంటే వాళ్ళలో చిలుక ప్రవీణ్ బదులు చిలుకూరి ప్రదీప్ కుమార్ అని కొట్టినారు. చిలుకూరి ప్రదీప్ కుమార్ అని ఎఫ్ఐఆర్ కాపీలో మొత్తం తప్పులు తడకగా బయోడేటా అతని యొక్క పర్సనల్ డేటాను రాసిండ్లు. అది కావలసుకునే రాసిండ్లు, ఎందుకంటే కేసును నిర్వీర్యం చేయాలి, కేసును మొత్తం తీసి చెత్తబుట్టలో పడేయాలి, ఆ కేసు గురించి ఎవరు పట్టించుకోవద్దు అని చెప్పేసి చిలుక ప్రవీణ్ ఇచ్చిన ఆ యొక్క కంప్లైంట్లోని అంశాలు ఏవైతే ఉన్నాయో అతని మీద ఎవరు నేరపూరితంగా ఉషగొలిపి తన ప్రాణానికి హాని చేసి అతన్ని చంపేయాలని చూసినారో వారి పేర్లు, అటాక్ చేసిన పేర్లు, చిలుక ప్రవీణ్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా నీట్గా వివరంగా ఇచ్చినా కూడా ఆ హరీష్ రెడ్డి అనే సిఐ అయితే ఇంత మరి ఆయన చదువుకొని సిఐ అయిందా, మరి లేకపోతే దొంగచాటున ప్రమోషన్ల సిఐ అయిందా, మరి ఆయన ప్రభుత్వానికి కొమ్ము కాస్తాడా, మరి ఎవరిని చూసి ఆయన భయపడతాడో నాకైతే అర్థమైతలేదు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. అతను చిలుక ప్రవీణ్ అనే పేరుకు చిలుకులు ప్రదీప్ కుమార్ అనే పేరుకు ఎక్కడ కూడా అసలు పదాలకు డిఫరెన్స్ కనిపించలేదా? ఇంత ఆదమర్చి, ఇంత భయపడి, ఇంత భయాలకు లోనైపోయి అధికారులు పనిచేయడం ఎందుకండి? ఉద్యోగాలు లేక ఎంతోమంది బిడ్డలు జీవో 46 పైన ప్రతిరోజు నిత్యం ప్రగతి భవన్ దగ్గర, అసెంబ్లీ దగ్గర, సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర లొల్లి చేస్తాను. మీకు ఇచ్చే ₹1,00,000 జీతాలలో 25,000 జీతం ఇచ్చినా కూడా మేము యూనిఫామ్ డ్రెస్ వేసుకొని జాబులు చేస్తామని ఎంతోమంది పాపం నిరుద్యోగులు ఎదురు చూస్తాను పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేయడానికి. అలాంటి వాళ్ళని తీసుకోవాలి. ఇట్లా ఒక ప్రభుత్వానికి కొమ్ము కాసి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కొమ్ము కాసి, ప్రభుత్వంలో ఉన్న చిన్న చోట మూట ఈ తీర్మార్ మల్లిగాన సొంటోళ్ళకు కూడా భయపడే వ్యవస్థకు నడిపిస్తానంటే ఇది ఎంత దౌర్భాగ్యం నిజం చెప్తున్నా. చిలుక ప్రవీణ్ అనే పేరుకి చిలుకూరి ప్రదీప్ కుమార్ అనే పేరుకి ఎంత డిఫరెంట్ ఉంది అంటే, చిలుక ప్రవీణ్ న్యాయపరంగా ఆ కేసును ఎదుర్కోవద్దు, ఆ కేసును నిర్వీర్యం చేయాలి, ఆ కేసు కంప్లైంట్ ఆయన ఎఫ్ఐఆర్ చేసిన ఆ యొక్క పేపర్ పట్టుకోబోయి రేపు SC/ST కమిషన్లో వేయాలనుకున్నా దాన్ని మొత్తానికే చెల్లుబాటు అవ్వకుండా పేరే తప్పున్నది, అసలు నీ పర్సన్ నువ్వేనా, ఈ చిలుకూరి ప్రదీప్ కుమార్ నువ్వెట్లయితావు, నీ ఆధార్ కార్డు ప్రూఫ్ చూపియు, నీ ID కార్డు ప్రూఫ్ చూపి అన్నప్పుడు ఆడ పేరు ఒకటి మనిషి ఒకటి, ఇక్కడ పేరే డమ్మి ఈ ప్రదీప్ కుమార్ అనే పేరు. కాబట్టి అది ఎక్కడ నిలుస్తుంది, ఏ కోర్టులో నిలుస్తుంది ఆ కేసు?
అది ఏ కోట్లు కాదు, ఏ యొక్క సమాజంలో నిలవని పరిస్థితిని ఏర్పాటు చేసిండు ఈ యొక్క హరీష్ రెడ్డి. కానీ మనకు చట్టం ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం పైన మనకు గౌరవం ఉన్నది, చట్టసభల పైన మనకు గౌరవం ఉన్నది. మనం పోరాటం చేద్దాం, న్యాయపరంగా వెళదాం అని చెప్పేసి చిలక ప్రవీణ్ తన యొక్క యూనిస్ వేదికగా చెప్పినాడు. కాబట్టి సభ్య సమాజం మొత్తం గమనిస్తున్న ప్రజలారా, మీకు కూడా రేపటికి రోజున మీ పక్షాన కూడా యూనిస్ అనేది నిలబడుతుంది కూడా. కాబట్టి మంచోడెవడో చెడ్డోడెవడో, మనకు పనికొచ్చేటోడెవడో మనకు పనికి రానివాడెవడో మీరు ఖచ్చితంగా గమనించుతూ ఉండాలి. కొన్ని న్యూస్ ఛానళ్ళు దళారీ న్యూస్ ఛానళ్ళు అయిపోయినాయి. ఏ విధంగా అంటే ప్రభుత్వానికి కొమ్ము కాసి సమ్ అమౌంట్ తీసుకొని ప్రభుత్వం ఏమి తప్పులు చేసినా కూడా ఆ తప్పు కోణాన్ని చూపేయకుండా ఎప్పటికీ ఏం జరుగుతలేదు, అభివృద్ధి జరుగుతుంది, ఏడో చూసినా కానీ సస్యశ్యామలం ఉన్నదని చూపించే ప్రయత్నం చేస్తాను. నిజాన్ని కూడా అబద్ధంగా మలిసి, అబద్ధాన్ని కూడా నిజంగా మలిసి చూపించే ప్రయత్నం చేస్తాను. మనం ఎంతో పోరాడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని ఎన్నో అవస్థలకు ఇబ్బందులకు గురైపోయి ఉద్యోగ నోటిఫికేషన్లు పడ్డా కూడా ఆ ఉద్యోగాలు మన స్వరాష్ట్రంలో సాధించుకున్న రాష్ట్రంలో వస్తే ఇంకా గొప్పగా మంచి పోస్టు పొందవచ్చని ఆశతోని ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న మనందరికీ భంగపాటే ఎదురైంది. మరి అలాంటి భంగపాటు కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలోనే ఉద్యమం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంటే అప్పుడు ఉద్యమాన్ని అంచింది. కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పుడు ప్రజల్ని ఆగం చేసింది. 1200 మంది విద్యార్థుల బలిదానాలు ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రెండోసారిగా ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. రెండోసారి అని అంటే మొదటి ప్రభుత్వం బీఆర్ఎస్ ఎన్నిసార్లు ప్రభుత్వం ఏర్పరిచినా ఆ టర్ములు ఒకలాగానే భావించాలి పార్టీ పరిపాలన పరంగా. ఇప్పుడు రెండోసారి ఈ యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా వచ్చినాడు. మరి రేవంత్ రెడ్డి మరి పాలనా పగ్గాల మీద పరిపాలన మీద అవగాహన లేదంటాడు. కొన్ని ఇంటర్వ్యూల ఆ రాధాకృష్ణ ఇంటర్వ్యూలా నేను ఇంకా కొద్దిగా తెలుసుకోవాలంటాడు, ఇంకా నేను పోవాలంటాడు. మరి ఇవన్నీ మాటలు మనకైతే అర్థమవుతలేదు. కానీ చిలుక ప్రవీణ్ పైన జరిగిన దాడి అయితే చిలుక ప్రవీణ్ పైన జరిగిన దాడి అయితే అది నెల రోజుల కాంచెల్లి రెక్కి నిర్వహించిండు. అది చేపించిన వ్యక్తి అయితే తీర్మార్ మల్లన్న అనేది ఖచ్చితంగా సభ్య సమాజానికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఏదేమైనా అలాంటి దృష్టులను, అలాంటి మూర్ఖులను ఎదుర్కొనే అస్త్రాలు చిలుక ప్రవీణ్ పైన చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ అస్త్రాలు చిలుక ప్రవీణ్ దగ్గర. ఎవరిని ఉపేక్షించాడు, ఎవరిని వదిలిపెట్టాడు, ఎవడు ఏంది అనేది ఆయనకు తెలుసు. ప్రతి ఒక్కరిని ఉప్పు పాతరేస్తాడు. తన ప్రయాణంలో తన గమ్యానికి అడ్డొచ్చిన ప్రతి ఒక్కడిని ముళ్ళ కంచెలు వేసినా కూడా ముళ్ళును తొలగించుకుంటూ రహదారి నిర్మించుకొని ముందుకు పోయే వ్యక్తే చిలక ప్రవీణ్. అతనికి భావజాలం ముందు తీర్మార్ మల్లిగాడు నిలవలేడు. ఒక టైంలో మేము అతనితో పాదయాత్ర చేసిన సందర్భంలో తీర్మార్ మల్లిగానికి చింతపండు నవీన్కే కన్సీరామ్ సిద్ధాంతము, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతము తెలియనప్పుడే బోధించిన వ్యక్తి చిలక ప్రవీణ్. మేము దగ్గర నుండి చూసినాం. ఎన్నో బుక్స్ చదివిండు. అతనికి ఒక భావజాలం ఉంది, అతనికి ఒక వాదం ఉంది, అతనికి ఒక స్టాండ్ ఉంది. ఈ దొంగ జర్నలిస్టులైన తీర్మార్ మల్లిగాడు, తొలి వెలుగు రగ్గారు, వైఐటి రంజిత్ గారు ఇలాంటి వ్యక్తి కాదు ఇతను. కాబట్టి మంచి వారిపైనే పండ్లున్న చెట్టుకే రాళ్ళు తగిలినట్టు మంచి వ్యక్తుల మీదనే ఎప్పుడు నిందలు, ఎప్పుడు దాడులు జరుగుతాయి. ఏదేమైనా దాడులకు భయపడను. నేను ప్రయాణంలో వెళ్ళవలసిన గమ్యం ఇంకా చాలా దూరం ఉంది. నన్ను నమ్మి ఎంతోమంది ఈ సభ్య సమాజంలో చూస్తున్నారు. నా మాటకు ఒక ప్రభావితపరిచే శక్తి నా మాటకున్నది. నన్ను ఎవరు ఆపలేరు, ఆపినా నేను ఊరుకోలేను అని చెప్పేసి మాట్లాడిన సందర్భం నేను విని చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అందుకే ఎప్పుడైనా తెలంగాణ సభ్య సమాజమా మాట్లాడే, ప్రశ్నించే గొంతుకైన చిలక ప్రవీణ్ పక్షాన ఉండండి. ఆ ఛానల్కు భరోసాగా ఉండండి. ఆ ఛానల్ మనది, మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ వ్యక్తిని మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక సిఐ కంప్లైంట్నే మార్చి పడేసిండు. తన సొంత పేరును, చిలుక ప్రవీణ్ పేరునే మార్చి చిలుకల ప్రదీప్ కుమార్ అని రాసే ప్రయత్నం చేసి కేసునే నిర్వీర్యం చేయాలని చూసిండు. మరి అలాంటి వారిని కూడా మీరు గుర్తించాలి. ఈ సభ్య సమాజంలో ఏం జరుగుతుంది, తెలంగాణ సమాజం ఎడిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అత్తనే ముఠా రాజకీయాలు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. ఇందిరాగాంధీ కాలం కాంచెలు మొదలు పెడితే అన్నీ ఎక్కడ చూసినా ఎమర్జెన్సీ నిర్బంధ పరిపాలనలే. మనం ఏదో అవుతుంది, ఏదో చేస్తారన్న తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నది. కానీ మరి ఈ ఎక్స్పీరియన్స్ కూడా తెలవాలి కదా. కాంగ్రెస్ పార్టీ పరిపాలన యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ కూడా మన తెలంగాణ సభ్య సమాజానికి తెలవాలి. మరి ఇప్పటి వరకైతే మనకున్న సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి ఇప్పుడైతే ప్రచారంలో 2023 నవంబర్
ఎన్నికల ప్రచారంలో మీ అందరూ జనవరి నుండి కంప్లీట్గా కరెంటు బిల్లులు కట్టకండి. కరెంటు బిల్లులను మా తల్లి సోనియా గాంధీ కడుతుంది. తెలంగాణలో ఉన్న ఎన్ని గృహాలు ఉన్నాయో అన్ని గృహాల కరెంటు బిల్లు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుంది. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రచారంలో తన హామీగా చెప్పినాడు. ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీలో కూడా ఈ గృహజ్యోతి అనే పథకం ఉన్నది. ఆ గృహజ్యోతి పథకంలోనే 200 యూనిట్లు మనకు ఫ్రీ సబ్సిడీగా ప్రతి వర్గానికి చెందిన బిడ్డలకు ఉన్నది. అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకందరికీ ఉన్నది. అందులో ఓసీలకు కూడా ఉన్నది. దాంట్లో ఎక్కడ కూడా కులమానాలు లేవు. అక్కడ బీపీఎల్ అంటే బిలో ప్రావర్టీ లైన్ అని, ఎబో ప్రావర్టీ లైన్ అని, దారిద్ర్య రేఖ కింద ఉన్నవారు, దారిద్ర్య రేఖ పైన ఉన్నవారని ఎక్కడ కూడా కులమానం లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అని చెప్పిండు రేవంత్ రెడ్డి. మరి గవర్నమెంట్ ఏర్పడి ఇప్పుడు దగ్గర మనకు 60 రోజులు కావస్తుంది. ఈ 60 రోజుల కాలంలో జనవరిలోనే నేను ఫ్రీ కరెంట్ ఇస్తా, బిల్లులు కట్టకండి అంటాను. కొన్ని ఏరియాలు అయితే బిల్లులు కట్టామని తెగేసి చెప్తానులంట. కొన్ని జిల్లాలల్లో ఖచ్చితంగా మీరు బిల్లులు కట్టనవలసిన అవసరం లేదని కూడా నిన్నటి రోజున కేటీ రామారావు గారు కూడా తన యొక్క ప్రెస్ మీట్లో చెప్పిండు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాటకు మీరు హామీకి కట్టుబడి ఉండాలి. 200 యూనిట్లు కూడా మీరు సబ్సిడీ ఇస్తానన్నారు. ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. మీ అధికార యంత్రాంగాన్ని ఎన్ని గృహాలు ఉన్నాయో మీరు లెక్క తెలుసుకోవాలి. లెక్క తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. తెలంగాణ రాష్ట్రంలో 93 లక్షల గృహాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 93 లక్షల గృహాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. 1,24,00,000 ఎలక్ట్రికల్ మీటర్స్ ఉన్నాయి. అంటే గృహాలకు మీటర్లు 1,24,00,000 ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే 93 లక్షల ఇల్లులున్నా, గృహ నివాసాలు ఉన్న మీటర్ల సంఖ్య ఎందుకు ఉన్నదంటే ఒక్కొక్కరికి 2-3 అపార్ట్మెంట్స్, ఒక్కొక్కరికి అంటే ఒకటి కింది ఫ్లోర్, ఫ్లై ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఇట్లా ఉంటాయి కదా. ప్రతి ఫ్లోర్కు ఒక మీటర్ పెట్టుకుంటారు. కాబట్టి ఆ మీటర్ లెక్కన 1,24,00,000 కరెంటు మీటర్ కనెక్షన్స్ ఉన్నాయి. దాని అన్నిటికీ కూడా మీరు 200 యూనిట్ల కరెంటు సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలి. తెలంగాణ సమాజంలో ఖచ్చితంగా మార్పు రావాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది గ్యాస్ ఫ్రీ కావాలి, ఎలక్ట్రిసిటీ ఫ్రీ కావాలి, నిరుద్యోగ భృతి కావాలి, రైతు భరోసా కావాలి, రైతుకి ఇన్సూరెన్సు 10 లక్షలు ఇవ్వాలి మరణిస్తే. అదేవిధంగా రైతు భరోసాకైతే ఖచ్చితంగా మీరు అనుకున్న 16,000 ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే 10th క్లాస్ పాస్ అవుడుతోనే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు 5,000 రూపాయలు అన్నావు. ఇంటర్మీడియట్ పాస్ అయితే 10,000 రూపాయలు అన్నావు. డిగ్రీ పాస్ అయితే 15,000 రూపాయలు అన్నావు. పీజీ పాస్ అయితే 20,000 రూపాయలు అన్నావు. మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ప్రతి బిడ్డకు లైట్ వెహికల్, ఎలక్ట్రికల్ స్కూటర్ అన్నావు. ఇవన్నీ ఇచ్చే ప్రయత్నం చేయాలి. మన ఛానల్ ద్వారా కూడా మనం మాట్లాడదాం. ఖచ్చితంగా ఎవరైనా మీరు ఈ జనవరి మాసంలో మీ కరెంటు బిల్లులు కనుక పేడ్ చేయమని మీకు ఆప్షన్ కనుక వచ్చినట్టయితే పేడ్ చేయని అవసరం లేదు. దాని గురించి ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నవారు పోరాడుతూ ఉన్నారు. మనలాంటి వాయిస్ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అది గవర్నమెంట్ చూసుకుంటుంది. గవర్నమెంట్ దాని సబ్సిడీ కింద మార్చేస్తుంది. మీరు ఎలాంటి బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. మిత్రులారా, ప్రజలారా, మనకు గవర్నమెంటే చెప్పింది అధికారంలో రాగానే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ సబ్సిడీ కింద పూర్తిగా గవర్నమెంటే మీరు గాల్చిన విద్యుత్ యొక్క యూనిట్స్ ఛార్జీని గవర్నమెంటే భరిస్తుంది. మీరు అందరూ ఏమి కూడా వాడనవసరం లేదన్నారు. ప్రజాపాలన దరఖాస్తులో కూడా వాళ్ళు ఒక ఆప్షన్ ఇచ్చిండ్రు. మీ గృహానికి మీటర్ ఉన్నదా, మీటర్కు కనెక్షన్ ఉన్నదా, కనెక్షన్ నెంబర్ ఏంటి, మీరు నెలకు 100 యూనిట్లు వాడతారా, 100 నుంచి 200 యూనిట్లు వాడతారా, మరి 200 ఏబోనా అని అన్నారు. మనం అందరం తెలివిగా ఏం చేసినాం, 100 నుండి 200 యూనిట్లే వాడతామని టిక్కు పెట్టినాం. మంచి పని చేసినాం. ఎందుకంటే మనకు 200 ఏబో అవసరం లేదు. 200 ఏబో అవసరం ఉన్నది ఎవరికంటే సెకండ్ కేటగిరీ మీటర్లకు అవసరం. అంటే కమర్షియల్గా ఈ యొక్క షాపులు కానీ వాటి కానీ వాడుకునే వారికి అవసరం. మనకంత అవసరం లేదు. గృహ వినియోగదారుని యొక్క విద్యుత్ వినియోగం అన్నది కేవలము నెలకు 100 నుండి 110 లేదా 120 యూనిట్లు కాల్చుకుంటాం. అంతకంటే ఎక్కువ కాల్చుకోం. ఎందుకంటే తెలంగాణ సమాజంలో ఉన్న అత్యధికమైన ప్రజలు కుటుంబాలన్నీ కూడా బీద మధ్య తరగతి కుటుంబాలే. మనం పెద్ద రిచ్ కిడ్స్ కాదు. మనమందరము
కార్పొరేట్ లైఫ్ అనుభవించడం లేదు. కాబట్టి మన కరెంటు 200 యూనిట్లు లోపే మనకు సరిపోతుంది. మొత్తం రౌండ్ ఆఫ్గా 200 యూనిట్లు మనకు చాలు. ఆ 200 యూనిట్ల సబ్సిడీతో కూడిన కరెంటు రేవంత్ రెడ్డి గారు త్వరగా మీరు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే తెలంగాణ సమాజం అంతా కూడా మీరు మాట మీద కట్టుబడి ఉన్నారని చెప్పేసి సంతోషిస్తారు, మీకు సపోర్టెడ్గా ఉంటారనేది నా వీడియో యొక్క ఉద్దేశం. మొత్తానికైతే మిత్రులారా, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చిలక ప్రవీణ్ ఛానల్పై జరిగిన కుట్రను మరొక్క మారి నేను మాట్లాడుతున్నాను. అది ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్రనే అని మనకు తెలిసినది. కాబట్టి ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్రను ఏమంటారంటే ప్లాన్డ్ క్రైమ్ అంటారు. అదేవిధంగా ఆ ప్రీ ప్లాన్డ్ క్రైమ్ చేసే వారిని కూడా అటెంప్ట్ మర్డర్ చేసే వారి కిందనే చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా సంబంధిత నిందితుడిని అరెస్టు చేసి వానికి చట్టపరమైన శిక్షలు వేయాలని మన ఛానల్ తరఫున కోరుకుంటూ, మన ఛానల్ కొత్త వచ్చిన వారు మరొక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ప్రతి నిత్యం మంచి వీడియోల ద్వారా ట్రెండింగ్ వీడియోలు ఏవైతే రాజకీయ పొలిటికల్ కావచ్చు, న్యూస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఏ విధమైన ఎంటర్టైన్మెంట్ సినిమాలు అయినా కూడా మన ఛానల్ ద్వారా మాట్లాడే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్.